భయపడతారు చంద్రబాబు గారు. అందుకే మీకు ఇలాగ వస్తుంది అని అంటున్నప్పుడు మీరు చక్కగా అసెంబ్లీలోకి బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని పిలిచినట్టు తీసుకెళ్తారు. కారు కూడా ఎంట్రీ చేస్తారు కాన్వాయ్ని. మీ అందరినీ కూడా మీ మీద కూడా ఎన్ని కేసులు ఉన్నాయండి? ఊరికే డౌట్. ఎస్ అండి, మమ్మల్ని అటగాయించి పోలీసులతో కాపలా కాశారు. అంశం చెప్తా మీకు మళ్ళీ. అదే హౌస్ అరెస్టులు కేసులు. అసలు కొత్త అల్లుడిని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు కదా. వెళ్ళి అన్ని చేసినా కూడా మిమ్మల్ని అంటున్నప్పుడు చూసే వాళ్ళకి అంటే అర్థం కావట్లా, ఇదేంట్రా అన్నట్టు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. రథం తగలబడినప్పుడు రామతీర్థానికి వెళ్లే ముందు రాష్ట్రంలో రథం తగలబడింది. రథం తగలబడినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ధర్మ సంస్కృతి మీద మీరు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధం వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఛేదించడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇళ్లకి పోలీసులకు పెట్టినటువంటి కాపలా వ్యవహారానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చంద్ర గారు ఏంటి ఇంత వైలెన్స్ లీడర్ సైలెన్స్ గా టూర్ చేస్తున్నాడు ఏంటని. అరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నాడండి, ఏంటిది నా హయాంలో ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా బయటకు వస్తే అవకాశం ఉందని తెలియంగానే, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే వాడి ఇంటి దగ్గర పోలీసుల్ని నిలబెట్టేవాడిని. కేవలం పోలీసులు దేనికి నిలబెట్టేవాళ్ళు అంటే, నా పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడానికో, లేకపోతే నా పార్టీ వాళ్ళు వెళ్ళి కొట్టడానికో వాడేవాడిని తప్ప అసలు వ్యక్తిని బయటకు రానికుండా చేసేవాడిని. ఈ రోజు ఏంటి వెరైటీగా నన్ను ఎక్కడ పడితే అక్కడ తిరగనిస్తున్నారు, బ్రహ్మాండంగా తిరిగేస్తున్నాను, స్వేచ్ఛ స్వతంత్రాలు వారు అన్నట్టుగా నాకు స్వేచ్ఛ లభించింది, ఇంత ఫ్రీగా ఉంటున్నానంటే నాకు ఎలాంటి అవకాశం. బురద జల్లట్లేదే, బురదని కళ్ళాపు మాదిరి జల్లుతున్నారు మీ మీద. ఇక్కడ అంటే పోలీసులను కాపలా పెట్టడం అనేది ఒక వ్యవస్థ, ఆ పరిధి దాటితే దాడులు చేపించేది ఒక వ్యవస్థ, కేసులు పెట్టేది ఒక వ్యవస్థ. ఇవన్నీ దాటి మూడోసారికి వచ్చేటువంటి పరిస్థితి కనుక వస్తే అత్యారాజ్యాలకు వెళ్ళేటువంటి ఒక వ్యవస్థ. ఇలా భయం పెట్టేటువంటి వ్యక్తిని నేను ఈ రోజు కూడా నాతో పాటు ఆయుధాలు బాంబులు ఉన్నటువంటి మనుషులను వేసుకొని ఎంపటి తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదే, నాకెవరు అడ్డగించట్లేదే, నాకేంటి ఇంత స్వేచ్ఛ దొరికింది అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన గమనించినటువంటి ఆంధ్ర రాష్ట్ర అనుభవశీల ముఖ్యమంత్రి ఆలోచించిన విధానం ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే ఇళ్లల్లో పెట్టి బంధించడం కాదు, స్వేచ్ఛాపూరితమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ప్రజల పక్కన సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యల్ని వారు నిజమైనటువంటి దృక్పథంతో బయటకు తీసుకొస్తే పరిష్కరిద్దామనేటువంటి ఆలోచనతో పోయినటువంటి పరిస్థితి. గత 2 దశాబ్దాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి సమస్యల మీద ముందుకెళ్తా ఉంటే ఆ సమస్య పత్రికల్లో రాగానే ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేవాళ్ళండి. అదేవిధంగా నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్మట్టి ఏదైతే అలిపిరిలో జరిగినటువంటి దాడి ఏదైతే జరిగిందో మొట్టమొదటి ఫోన్ చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారండి. చూసిన తర్వాత వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో, వాళ్ళు ఏదో భవిష్యత్తు కావాలి, ఒక్కసారి అవకాశం ఇస్తే మన భవిష్యత్తుకే అవకాశం లేకుండా చేస్తాడు అనేటువంటి ఆ పరిస్థితి 5 ఏళ్లలో నిలిచినటువంటి పరిస్థితి. మీ బిడ్డ అని ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఆయన హయాంలో పడినటువంటి బాటలకి ఇప్పుడు అవి రిజల్ట్ గా వచ్చి ఇలాంటి బాధాకరమైన ఇన్సిడెంట్లని కూడా బాధ్యత తీసుకోకుండా మీ మీద నెట్టి మీ మీద చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, పదే ఆయన బురద జల్లినప్పుడు ఏదో ఒక పాయింట్ లో నమ్మే అవకాశం ఉంది కదా. ప్రజలు చాలా చైతన్యవంతులు చంద్రి గారు. అనేక సిద్ధం సభల్లో మీ బిడ్డ అని చెబితే అసలు కన్న అమ్మే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఈ బిడ్డను చూసి భయపడేటువంటి స్థితికి వచ్చినటువంటి తల్లి, ఇక్కడికి రాజకీయాలు వద్దు, ఈ ఎన్నికలు వద్దు, నేను చూసినటువంటి నా భర్తలో ఉన్నటువంటి లక్షణాలు ఈ వ్యక్తిలో లేవనేటువంటి పరిస్థితి వచ్చి భయపడే పరిస్థితి వస్తే ఆ బిడ్డను చూసి వాళ్ళ రాష్ట్రం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఇదే నేను చెప్తా ఉన్నానండి. వైలెన్స్ లీడర్ సైలెన్స్ గా మాట్లాడేటువంటి మాటలు, ఆ మాటల్లో చెప్పేటువంటి ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రజలు గమనిస్తున్నటువంటి వాతావరణం. ప్రతి వ్యక్తి కూడా నేరస్తుడు, నేరం చేసే నేరం వాళ్లే చేస్తారు, ధర్నాలు వాళ్లే చేస్తారు. నేరంతో పాటుగా ధర్నాలు కలిపి చేసి ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు అనేటువంటి మీద చేసినటువంటి ప్రతి ఒక్క కాండ ఏదైతే ఉందో దౌర్జన్యం, దాన్ని ప్రజలు చూశారు. ఈ రోజున వెళ్ళి పలకరించేటువంటి పద్ధతి విధానం కూడా చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సందర్భంలో ఆయన చేసినటువంటి పలకరింపు ఏదైతే ఉందో, పాపం ఆయన వెనకాల ఉన్నటువంటి రాజకీయ దుగ్ధ బయటపడుతున్నటువంటి వాతావరణం కనపడుతుందండి. రాష్ట్ర రాజకీయాలని కాబట్టి ఇలాగే వదిలేస్తారు, స్వేచ్ఛను ప్రసాదించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, పరిధి దాటితే మగనం పగా ప్రతీకాలతో పాలన చేసేటువంటి ప్రభుత్వం కాదండి వాళ్ళ ప్రజలు ఆశ్రదించేటువంటి ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్మాణ కర్తలుగా మార్చమని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి